నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభావకు స్వాగతం. తరచూ వానలు కురుస్తున్న నేపథ్యంలో వర్షాకాలంలో విజృంభించే వ్యాధులు, వాటిని నివారించుకునే మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని ఈ రోజు మీకు అందిస్తున్నాం. రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అందరికీ ఇది తీపి కబురే. అయితే తరచూ కురిసే వానల మూలంగా తాగునీరు కలుషితమయ్యే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా సాధారణ కామెర్లు మొదలుకొని ప్రాణాంతక అతిసార వ్యాధి వరకు రకరకాల అంటువ్యాధులు ఈ సీజన్లో బాగా ప్రబలుతుంటాయి. ప్రజారోగ్యానికి పెను విపత్తులా పరిణమించే వానాకాలపు వ్యాధుల గురించి, వాటిని నివారించుకునే మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. తరచూ కురుస్తున్న వానల మూలంగా పరిసరాలన్నీ పూర్తిగా జలమయం అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో నిలువ నీరు కలుషిత కాసారంగా మారే ప్రమాదం ఉంది. కలుషిత నీటి కారణంగా అంటువ్యాధులు ప్రబలే అవకాశం పొంచి ఉంది. వాంతులు, విరేచనాలు, కామెర్లు, కలరా ఒక్కొక్కటి ఒక్కో ఉత్పాతం. ప్రజారోగ్యానికి పెనుశాపంగా పరిణమించే ప్రమాదం ఉందని చెబుతున్నారు డాక్టర్లు. మనం చూస్తూనే ఉంటాము, సంవత్సరం మొత్తంలో ఈ వర్షాకాలంలో జబ్బులు ఎక్కువ వస్తుంటాయి. ఈ జబ్బులు సాధారణంగా అంటువ్యాధులే ఉంటాయి. దీనికి కారణాలు ముఖ్యంగా మనం తాగే నీరు కలుషితం చెందటమే. అది కాకుండా ఈ కాలంలో దోమలు ఎక్కువ అవుతుంటాయి. అందుకే ఎన్నో రకాల అంటువ్యాధుల్ని మనం చాలా ఎక్కువగా చూస్తుంటాం. దాదాపు అన్ని హాస్పిటల్స్, క్లినిక్స్ కూడా రోగులతో కిటకిటలాడుతూ ఉంటాయి. అంటువ్యాధుల్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది నీటి ద్వారా వచ్చే వ్యాధులు. ఇందులో కలరా, అదే అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంటరైటిస్ అనగా నీల విరేచనాలు, టైఫాయిడ్, పిల్లల్లో పోలియో, అదేవిధంగా టైఫాయిడ్ లాంటి జబ్బులు ఎన్నో అంటువ్యాధులు వస్తుంటాయి. అదేవిధంగా ఈ వర్షాకాలంలో ఈగలు బాగా ముసటం వల్ల, బయట ఆహార పదార్థాలు తినటం వల్ల పిల్లల్లోనూ, ప్రయాణికుల్లోనూ, పెద్దలను కూడా ఈ అంటువ్యాధుల్ని మనం బాగా చూస్తుంటాం. మన దేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో చాలా ప్రదేశాల్లో, గ్రామాల్లో కానివ్వండి, నగరాల్లో కానివ్వండి, పట్టణాల్లో కానివ్వండి, సురక్షిత మంచినీటి సదుపాయం చాలా వరకు లేదు. అదేవిధంగా చాలామంది ప్రజలు వారి తాగినీటి కోసం బావుల మీద, చెరువుల మీద, కొన్ని గిరిజన ప్రాంతాల్లో చెలమల మీద ఆధారపడుతూ ఉంటారు. వర్షం వచ్చినప్పుడు బహిరంగ ప్రదేశాల్లో ఉన్న మలము, మూత్రము, ఇతర చెత్త చెదారం అన్నీ కూడా ఈ చెరువుల్లోనూ, బావుల్లోనూ వరద నీటితో కొట్టుకొచ్చి అందులో కలిసిపోతూ ఉంటుంది. దీనివల్ల అనేక వ్యర్థ పదార్థాలు, అదేవిధంగా అనేక బ్యాక్టీరియా, ఇతర రోగానికి కారణమయ్యే క్రిములన్నీ చేరుతూ ఉంటాయి. అల్పపీడనం, వాయుగుండం, తుఫాన్ల సమయాల్లో వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో పరిసరాలన్నీ జలమయమై తాగునీరు కలుషితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటప్పుడు సాల్మొనెల్లా, విబ్రియో కలరా, ఈకొలై, హెపటైటిస్, నార్వాక్ వైరస్ వంటి హానికారక సూక్ష్మజీవులు తాగునీటిలోకి చేరే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి హానికారకాలతో కూడిన కలుషిత నీటిని తాగినప్పుడు వాంతులు, విరేచనాలు పట్టుకుంటాయి. వానాకాలంలో వాంతులు, బేదులు ఎక్కువ కనపడుతుంటాయి. ఇది ఎందుకు వస్తుందంటే, మామూలుగా వానాకాలంలో ఈ వాటర్ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువ జరుగుతుందన్నమాట. వానల వల్ల మన డ్రింకింగ్ వాటర్ సోర్సు, అదేవిధంగా సువేజ్ సోర్స్ రెండు కలిపి ఈ సువేజ్లో ఉన్న కంటామినేషన్ మన డ్రింకింగ్ వాటర్ సోర్స్కి వస్తుందన్నమాట. మన తాగే నీళ్ళల్లో ఇటువంటి బ్యాక్టీరియా కానీ వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చి ఈ వాంతులు, విరోచనాలు రావచ్చు. ఇది చాలా చోట్ల, మన దేశంలో చాలా చోట్ల కామన్గా కనపడుతుంది. ఇదే కాకుండా వేరే ఆహార పదార్థాలు కూడా వానాకాలంలో కంటామినేషన్ ఛాన్స్ ఎక్కువనే అన్నమాట. అంటే మనం తినే ఆహారము, ఫ్రూట్స్ కానీ కడగకుండా సరిగ్గా వాడితే, అదేవిధంగా వెజిటబుల్స్ సరిగ్గా కడగకుండా వంటలో వాడితే దీనివల్ల కూడా కంటామినేషన్ వచ్చి వాంతులు, బెదులు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. చాలా వరకు ఇది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల, కొన్నిసార్లు వైరస్ వల్ల కూడా రావచ్చు.
ఈ బ్యాక్టీరియాల్లో ఈకోలై అనే బ్యాక్టీరియా చాలా ఎక్కువ కనపడుతుంటుంది. ఇది మామూలుగా మన డైజెస్టివ్ ట్రాక్ట్లో ఉంటుందన్నమాట. ఈ వానాకాలం అప్పుడు ఈ డైజెస్టివ్ ట్రాక్లో ఉన్న సువేజ్ తోటి మిక్స్ అయిన తర్వాత మన వాటర్ కంటామినేషన్ వచ్చి ఇది రావచ్చు. ఇటువంటి ఎక్కువ వాంతులు బేదులు వస్తే మన శరీరంలో ఉన్న వాటర్ అంతా తగ్గిపోయి కిడ్నీస్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో ఎక్కువ వాంతులు బెదిలు వచ్చిన వాళ్ళు ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించాలా. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన ముందు కూడా మీరు ఇమీడియట్గా ఎక్కువ వాటర్ తాగటము, అదేవిధంగా మజ్జిగ తాగటము, లేకపోతే జ్యూసెస్ తాగటం ఇవన్నీ చేయాలన్నమాట. ఇవన్నీ చేస్తే అప్పుడు మన బాడీలో డీహైడ్రేషన్ రాకుండా కిడ్నీ ఫంక్షనింగ్ మెయింటైన్ అవుతుంది. సో చాలా ముఖ్యం ఏమంటే వాంతులు బెదిలు వచ్చినప్పుడు ఓరల్గా అంటే నోటి ద్వారా నీరు ఎక్కువ తాగటం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్స్ అని ఉన్నాయి. ఇవన్నీ చిన్న చిన్న షాప్స్లో దొరుకుతాయి. ఇవి కూడా తాగుతూ ఉంటే మన బాడీలో నీరే కాకుండా సాల్ట్ అంటే సోడియం కానీ, పొటాషియం కానీ, క్లోరైడ్ కానీ ఇవన్నీ కూడా మెయింటైన్ అవుతాయి. ఒక చిన్న